సముద్ర తీరంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న యువకుల ప్రాణాలను పోలీసులు కాపాడిన ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవులో చోటు చేసుకుంది. మాత్తూరు మండలం కొలలపూడి గ్రామంలో అంకాలమ్మ తల్లి కొలుపుల సందర్భంగా స్నానాలు ఆచరించేందుకు ఓడరేవు సముద్ర తీరానికి పలువురు యాత్రికులు వచ్చారు. వీరిలో ముగ్గురు యువకులు తీరంలో స్నానం ఆచరిస్తుండగా అలల తాకిడికి నీటిలో కొట్టుకుపోతుండగా అక్కడే విధుల్లో ఉన్న చీరాల ఎస్ఐ చంద్రశేఖర్ డ్రోన్ నిఘా కెమెరా సాయంతో గుర్తించి గజెత్తగాళ్ల సాయంతో యువకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఓడరేవు రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకై ముందస్తుగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాలతో ప్రతిష్టమైన డ్రోన్ నిఘా గజెత్తగాళ్లను బీచ్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని, దానివల్లనే నేడు బీచ్లో కొట్టుకుపోతున్న యువకులను రక్షించామని ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే కొండయ్యలకు యువకుల కుటుంబ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు అంటూ చీరాల రూరల్ సిఐ శేషగిరి అన్నారు. ఓడరేవు మరియు రామాపురం బీచ్ ప్రాంతాల్లో గౌరవ బాపట్ల జిల్లా ఎస్పీ గారైన తుషార్ డూడి ఎబేసార్ గారి ఆదేశాల ప్రకారం చీరాల డిఎస్పీ గారు మోహన్ సార్ మరియు చీరాల రూరల్ సిఐ గారైన శేషగిరిరావు సార్ ఆధ్వర్యంలో బీచ్కి వచ్చే పర్యాటకులకు భద్రతగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ సిబ్బందిని మరియు గజెత్తగాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ప్రతిరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రోన్ సర్వేలెన్స్ నిర్వహిస్తూ ఉన్నాము. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో డ్రోన్ సర్వేలెన్స్ ఓడరేవు ప్రాంతంలో నిర్వహిస్తూ ఉండగా అక్కడ మాత్తూరు మండలంలోని కొలలపూడి గ్రామానికి సంబంధించిన అంకాలమ్మ తల్లి కొలుపుల కార్యక్రమానికి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కువ మంది ప్రజలు సముద్ర స్నానానికి ఓడరేవు బీచ్కి రావడం జరిగింది. అక్కడ ముగ్గురు యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్ళి లోపల కొట్టుకోబోతూ డ్రోన్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని అక్కడ ఉన్న సిబ్బంది తెలియజేస్తే వారు గజెత్తగాళ్ల సహాయంతో వాళ్ళు మునిగిపోకుండా బయట తీసుకుని వచ్చి వారి ప్రాణాలు కాపాడడం జరిగింది. దీని మీద పై అధికారులు ఆ గజెత్తగాళ్ళని స్టాఫ్ ని అభినందించడం జరిగింది. ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్య విజ్ఞప్తి, ఎవరైతే సముద్ర స్నానానికి బయట ప్రదేశాల నుంచి రామాపురం ఓడరేవు వస్తున్నారో వారందరూ పోలీసు వారు సూచించిన సూచనలు సలహాలు ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువ లోతుకు వెళ్లి సముద్ర స్నానాలు చేయరాదు, మద్యం తాగి సముద్రంలో దిగరాదు. ఎవరైనా ఈ సూచనలు పాటించకపోతే ఖచ్చితంగా వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.